అందరికీ దేవుని నామంలో వందనాలు. లోకంలో అత్యంత ధనవంతుడు ఎవరు, అత్యంత జ్ఞాని ఎవరు అని ఎవరినైనా అడిగితే చరిత్ర చెప్పే ఒకే ఒక్క పేరు సొలొమోను. సుమారు 3000 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన జ్ఞానం గురించి లోకం మాట్లాడుకుంటూనే ఉంటుంది. ఒక సామాన్య రాజకుమారుడి నుండి ప్రపంచాన్ని శాసించిన చక్రవర్తిగా ఎలా ఎదిగాడు? మళ్లీ తన తప్పుల వల్ల తన సామ్రాజ్యాన్ని కోల్పోయే స్థాయికి సొలొమోను ఎలా వెళ్ళాడు? ఈరోజు మనం సొలొమోను మహారాజు జీవితంలోని అద్భుతమైన మరియు ఆసక్తికరమైన నిజాలను తెలుసుకుందాం. సొలొమోను మహారాజు గొప్ప రాజైన దావీదు మరియు బత్షెబల కుమారుడు. దావీదుకు చాలామంది కొడుకులు ఉన్నా దేవుడు సొలొమోనునే రాజుగా ఎంచుకున్నాడు. దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన పెద్ద కుమారుడు అదోనియా సైన్యాధిపతి యోవాబును, యాజకుడైన అబ్యాతారును తన వైపు తిప్పుకొని విందు ఏర్పాటు చేసి తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు. కాని దేవుని చిత్తం సొలొమోను పట్ల ఉందని తెలిసిన ప్రవక్త నాథాను బత్షెబతో కలిసి యుక్తితో దావీదు రాజుకు ఈ విషయం తెలియజేస్తారు. దావీదు వెంటనే స్పందించి తన సొంత కంచెరగాడిద మీద సొలొమోనును కూర్చోబెట్టి గీహోను ఊట దగ్గర అభిషేకం చేయమని ఆజ్ఞాపిస్తాడు. ప్రజల జయజయ ధ్వానాల మధ్య సొలొమోను రాజు కావడంతో అదోనియా కుట్ర విఫలమవుతుంది. సొలొమోను రాజు అయ్యేటప్పటికీ చాలా చిన్నవాడు. ఇంత పెద్ద రాజ్యాన్ని నేను ఎలా పాలించాలి అనే భయం ఆయనలో ఉండేది. అదే ఆయన్ని దైవ జ్ఞానం వైపు నడిపించింది. ఒక రాత్రి గిబియోను అనే చోట సొలొమోను నిద్రిస్తుండగా దేవుడు ఆయనకు కలలో కనిపించి, నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు. మీరే ఆ స్థానంలో ఉంటే ఏమడుగుతారు? బంగారమా, శత్రువుల చావా? కాని సొలొమోను ఏమడిగాడో తెలుసా? ఆయన ఇలా అన్నాడు, ప్రభువా, నేను చిన్నవాడిని. నీ ప్రజలకు న్యాయం చేయడానికి నాకు మంచి చెడులు తెలుసుకునే వివేకాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరాడు. ఈ మాటకి దేవుడు ఎంతో సంతోషించి, నీవు స్వార్థంతో ఏదీ కోరకుండా నీకు లోకంలో ఎవరికీ లేని జ్ఞానంతో పాటు నీవు కోరని ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని కూడా ఇస్తున్నాను అని దీవించాడు. దీనివల్ల సొలొమోను ప్రపంచంలోనే సాటిలేని జ్ఞానిగా మారాడు. సొలొమోను పరిపాలనలో ఇశ్రాయేలు దేశం బంగారు యుగాన్ని చూసింది. ఆయన చేసిన కొన్ని ముఖ్యమైన పనులు ఇవే. యెరూషలేము దేవాలయం. తన తండ్రి దావీదు కలను నెరవేరుస్తూ ఎంతో అద్భుతమైన దేవుని మందిరాన్ని కట్టించాడు. ఇందులో వాడిన బంగారం, దేవదారు చెట్లు మరియు రత్నాల విలువ అపారమైనది. ఇద్దరి తల్లులు ఒక బిడ్డ కోసం గొడవపడుతూ వస్తే బిడ్డను 2 ముక్కలు చేసి పంచండి అని చెప్పి నిజమైన తల్లి ప్రేమను బయటపెట్టిన తీరు ఆయన తెలివితేటలకు నిదర్శనం. సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చిన షేబారాణి ఆయన వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయి, నేను విన్నదానికంటే నీ జ్ఞానం చాలా గొప్పది అని కొనియాడింది. కాని ఇంత జ్ఞానమున్న సొలొమోను కూడా ఒకచోట పొరపాటు చేశారు. అదే ఆయన పతనానికి దారితీసింది. తన రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆయన అన్యదేశాల రాజకుమార్తెలను వివాహం చేసుకున్నారు. బైబిల్ ప్రకారం ఆయనకు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉండేవారు. ఆ భార్యలు తమతో పాటు తమ దేశపు విగ్రహాలను, అన్యదేవతలను తీసుకువచ్చారు. సొలొమోను తన ముసలి వయసులో వారి మాట వింటూ తనకి జ్ఞానమిచ్చిన దేవునికి దూరమయ్యాడు. అన్యదేవతలకు గుడులు కట్టించి వాటిని మొక్కడం మొదలుపెట్టాడు. తన విలాసవంతమైన జీవితం, 1000 మంది భార్యల పోషణ మరియు భారీ నిర్మాణాల కోసం సొలొమోను ప్రజలపై అధిక పన్నులు వేశారు. అలాగే ప్రజలతో కఠినమైన చాకిరీ చేయించారు. ఇది ప్రజల్లో అంతర్గత అసంతృప్తిని పెంచింది. సొలొమోను చేసిన తప్పుల వల్ల దేవుడు కోపించి, నీ తరువాత నీ రాజ్యం 2 ముక్కలవుతుంది అని హెచ్చరించాడు. నీ చేతిలోండి రాజ్యాన్ని లాగివేసి నీ దాసునికిస్తాను అని చెప్పారు. కాని తన తండ్రి దావీదు కోసం సొలొమోను బతికున్నంతకాలం ఆ విభజన జరగనివ్వలేదు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజ్యంలోకి హదదు, రెజోను వంటి శత్రువులు వచ్చి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అలాగే ఆయన దాసుడైన యరొబాము తిరుగుబాటు చేశాడు. సొలొమోను మరణించిన వెంటనే ఆయన కుమారుడైన రెహోబాము కాలంలో
ఇశ్రాయేలు సామ్రాజ్యం యూదా మరియు ఇశ్రాయేలుగా విడిపోయింది. సొలొమోను తన జీవిత చివర్లో ప్రసంగి అనే గ్రంథాన్ని రాశారు. అందులో ఆయన చెప్పిన సారాంశం ఒక్కటే: ఈ లోకంలో సుఖాలు, ఐశ్వర్యం అన్నీ వ్యర్థమే. దేవునియందు భయభక్తులు కలిగి ఉండటమే మనిషికి పరమార్థం. ఎంత జ్ఞానమున్నా, ఎంత సంపద ఉన్నా దైవ మార్గాన్ని తప్పితే పతనం తప్పదు అని సొలొమోను జీవితం మనకు నేర్పిస్తుంది. సొలొమోను చరిత్ర గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.